ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఈ వారం రోజులుగా పెద్ద చర్చ జరుగుతోంది. మరొకసారి కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి రామకృష్ణ కనీసం ప్రజలకు తెలియాలి కదా, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇటు కేంద్రం ఇస్తుందా, ఇటు వైసీపీ ఇస్తుందా గత ప్రభుత్వం, లేదా టీడీపీ పార్టీ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నారు కదా, ఏది నిజమని నమ్మాలని చెప్పి మరొకసారి ఆయన డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో దీని గురించి మరొకసారి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పుల లెక్కలు ఏంటి అనేది చూస్తే కనుక టీడీపీ కూటమి అధికారంలో ఉంది. సో వాళ్ళలో వాళ్ళకైనా కరెక్ట్ లెక్కలు, ఒక అబద్ధాన్ని చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని గింతానికి ఈ అబద్ధం చెప్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చెప్తే సరే, ఇంకా ప్రజలు అది నిజమో అబద్ధమో నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అదేనే చెప్పాలి కదా. వాళ్ళలో వాళ్ళకి కరెక్ట్ లెక్కలు లేవు, ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా రామకృష్ణకి కాదు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుమానం వస్తుంది, ఏంటి లెక్కలు అని చెప్పి అనుమానం రాక మానదు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా అంటే ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉందని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ ఆర్థిక పరిస్థితి ప్రకారం మనం ఇంతవరకు ఇవ్వగలము, ఈ హామీలకు సంబంధించి వాళ్ళు చెప్తున్నట్టుగా హామీలు అమలు చేయలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు కనీసం మరి ఆ రోజు మీకు అవగాహన లేదా? ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలకే అప్పులు అవుతున్నాయి, ఇంత అప్పు అయిందని మీరు చెప్పినప్పుడు మరి మీకు ఆ రోజు తెలియదా 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఇన్ని పథకాలు ఎలా అమలు చేస్తామని మరి ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు ఆ రోజు? అంటే మీరు చెప్పేది ఆ రోజు అబద్ధం, అది 14 లక్షలు అనేటువంటిది అబద్ధం. ఇక మీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ పార్టీ ఉంది కదా, ఆ రాష్ట్ర అధ్యక్షురాలు ఆమెనేమో 13 లక్షలు అంటది. మరి మీ ఆర్థిక శాఖ మంత్రి ఏమో 12 లక్షలు అంటాడు. మీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడేమో 13 లక్షలు అంటాడు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమో ఈ హామీలకు నాదే బాధ్యత అన్నటువంటి వ్యక్తి, ఇక నాకు ఇది ఆర్థిక పరమైనటువంటి లెక్కలు కానీ వీటి గురించి కానీ ఆ బొక్కలు కానీ నాకు ఏం తెలియదు, నన్ను అడగండి అంటాడు ఆయన. ఇది వాళ్ళు చెప్పేటువంటి లెక్కలు. మరి దీనికి తోడు వాళ్ళ పత్రిక ఫ్రంట్ పేజీలో ఒక నెంబర్ వేస్తుంది, లోపల పేజీలో ఇంకో నెంబర్ వేస్తుంది. ఇలాంటప్పుడు అందరికీ కనిపిస్తుంది కదా ఏది కరెక్ట్ అనుకోవాలి దీంట్లో అని చెప్పి. వాస్తవాలు ఏంటి, 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అప్పులు కానీ, వీళ్ళు చేసినటువంటి అప్పులు కానీ, గ్యారంటీ కింద వచ్చినటువంటి అన్ని అప్పులు కానీ క్లియర్గా 4,08,000 కోట్ల రూపాయలు 2019 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, అప్పటి వరకు ఆయన 2014 నుంచి 19 వరకు లెక్క. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే 2019 నుంచి 2024 మొన్న చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడానికి ముందు వరకు కూడా, ఆ జూన్ మాసం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల లెక్కలు అన్నీ కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కానీ, గ్యారంటీ కింద తీసుకొచ్చినటువంటి లెక్కలు కానీ ఇవన్నీ వేసుకుంటే కనుక 7,48,000 కోట్ల రూపాయలు అన్ని కలుపుకొని, గతంలో 4,08,000 కోట్లు చంద్రబాబు హయాం వరకు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7,48,000 కోట్ల రూపాయలు 2024 వరకు ఉన్నటువంటి లెక్కలు. ఇది అసలైన లెక్క. ఈ లెక్క ఇది మనం చెప్పింది కాదు, ఇది ఎకనామిక్ సర్వేలో వచ్చినటువంటిది, కాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటిది. రాజ్యసభలో కేంద్రం కూడా ఈ లెక్కలకు సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. ఇది రాష్ట్రం యొక్క పరిస్థితి అని చెప్పి కేంద్రం చెప్పింది ఇవన్నీ కూడా. వీళ్ళకి ఇంకా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా తీసుకోలేదని చెప్పి ఎకనామిక్ సర్వే పొగిడింది కూడా ఈ ప్రభుత్వాన్ని. దేనికి అవసరం ఉందో, దేనికి పెట్టాలో, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అదే రీతిలో వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు. వీళ్ళేమో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈజీ కదా చెప్పేయడము. మరి కనీసం అబద్ధం చెప్పేటప్పుడన్నా కొంచెం ఒకటే మాట అనుకొని చెప్తే కనీసం కొంచెంలో కొంచెమైనా సరే ప్రజలు నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు నమ్మించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీలో మీకే సఖ్యత లేదు. ఎందుకు ఇవన్నీ వీళ్ళు చెప్తా ఉన్నారు, ఈ రకంగా అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నారంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేం కాబట్టి. అందులో భాగంగానే బాబు సార్ చెప్పాడు కదా, మేము ఇది చూస్తే భయం వేస్తుంది అని చెప్పి, దాంట్లో భాగంగానే అని చెప్పాడు. ఆర్థిక పరిస్థితి, ఆర్థిక విధ్వంసం జరిగింది, చూస్తే భయం ఎత్తుందని చెప్పి. మరి ఆర్థిక విధ్వంసానికి పునాది వేసింది మీరే కదా సార్. ఉన్న బడ్జెట్లో ఈ మాత్రం చేయగలమని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటే అంతకు మించి నేను చేస్తా అని చెప్పి మీరే చెప్తిరి. మరి అది డబల్ చేస్తాము, డబల్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కానీ ఎక్కువ ఇస్తామంటే దానికి ఆర్థిక విధ్వంసం అనక ఇంకో పేరు ఏమైనా కొత్త పేరు పెట్టాలి దానికి? ఏమన్నా సంపద సృష్టించి మరిస్తా అని చెప్తిరి మీరు. పేదోని పెద్దోని చేస్తా అని చెప్తారు మీరు అబద్ధం చెప్పొచ్చు, మీ పార్టీ నాయకులు అబద్ధం చెప్పొచ్చు, మీ మంత్రులు అబద్ధం చెప్పొచ్చు, మీ మీడియా అబద్ధం చెప్పొచ్చు. చాలామంది అంటారు కదా జాతి మీడియా అని, ఈ మీడియా అబద్ధం చెప్పొచ్చు. కానీ జాతీయ మీడియా ఒకటి ఉంటుంది, కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ సర్వేలు ఉంటాయి, రాజ్యసభ పార్లమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ నిజాలేంది అబద్ధాలేంది అన్నీ తెలుస్తాయి కదా. ఆ నిజాన్ని ప్రజలకు చేరకుండా ఉండేందుకు మీరు ఎంత ప్రయత్నం చేసినా అది నమ్మడానికి అవకాశం ఉండదు. సో ఇప్పటికైనా రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎంత అనేది మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు మీరు కూడా అన్నారు కదా 9 లక్షల కోట్లు అని చెప్పి అన్నారు కదా. మరి మీరు 14 లక్షల నుంచి 9 లక్షలకు మీరే వస్తారు లెక్క. మళ్ళీ మీ మీడియా పైగా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ముందు ఎంత ఇదిగా మాట్లాడారండి. ఇది 14 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇది ఇంకా పెరగొచ్చు, ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పినటువంటి పరిస్థితి.
ఇక మాలాంటి వాళ్ళు సామాన్య ప్రజలు చూసి ఏం నేర్చుకోవాలి, నిజంగానే ఉందేమో, నిజంగానే ఆర్థిక విధ్వంసం జరిగిందేమో అని చెప్పి అనుకునే పరిస్థితి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మీరు నమ్మించే ప్రయత్నమే అందులో భాగంగానే మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మీ మీడియాలో ఏమో అట్లా చెప్పిరి, అసెంబ్లీలో ఏమో మీరు ఇంకో 9 లక్షల కోట్లు అంటారు, ఇంకా మీ మిత్రపక్షం ఏమో 12 లక్షలు అంటారు, మీ ఆర్థిక మంత్రి ఏమో 13 లక్షలనే, ఇట్లా మీ డిప్యూటీ సీఎం నాకేం లెక్కలు తెలియదనే. ఎందుకు సార్ ఈ రాష్ట్ర ప్రజలకి కర్మ ఇది? ఒక క్లారిటీ ఇవ్వండి కనీసం ఇప్పటికైనా. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఇవి, కాబట్టి ఈ అప్పుల కారణంగా మేము ఇది చేయలేము, ఇగో 5 మందికి ఇస్తా ఉన్నాం కదా, ఒకరికి ఇస్తాం, ఇది అమలు చేస్తాను కదా, ఇది మాత్రమే చేస్తాం, ఇంకో రకంగా మనం డెవలప్ చేసుకుందాం, ఇంకో కొంత 2 సంవత్సరాల సమయం ఇస్తే నేను సంపద సృష్టించడం మొదలు పెడతా, అప్పుడు కావాలంటే అమలు చేసుకుందాం అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా 2028 నుంచి నేను పింఛన్ 500 పెంచిస్తా అని చెప్పి. దానికి ఒక పద్ధతి ఉంది. అది ఎందుకు చెప్పాడు అనేటువంటిది మీరు కూడా ఆలోచన చేయండి, తప్పేం లేదు. రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర యొక్క ప్రజల బాగోగులకు సంబంధించి వేరే యొక్క నిర్ణయాలను అమలు చేసి తప్పేముంది? ఇప్పటికే మీరు పేర్లు మార్చి అవే పథకాలు చేస్తూ ఉన్నారు కదా. అమ్మఒడి ఎవరిది? తల్లికి వందనం మీరు ఇప్పుడు అమలు చేయట్లేదు, కానీ చేస్తామని చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డిదే కదా అది. మీరు పథకాలకు పేర్లు మార్చొచ్చు, కానీ అమలు చేయాల్సిందే కదా. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ప్రజలని కన్ఫ్యూజ్లో పెట్టి మీరు ఏదో గొప్పగా మేము చేస్తూ ఉన్నాం, మేమే మేధావులు అని అనుకోకండి. ప్రజలు కూడా చాలా మేధావులు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ మేధావితనం ఏదనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా క్లియర్గా చూపిస్తారు వాళ్ళు.